బీసీలకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ వనస్థలీపురం ఆటోనగర్లో ఏర్పాటు చేసిన బీసీ జనవన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ జనవన భోజనాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొంతమంది కోర్టులో కేసులు వేసి బీసీలకు వాటా రాకుండా నిలిపివేశారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ చూసి దేశంలో బీసీలందరూ గర్వపడుతున్నారు. తెలంగాణ రక్తం అంత పవర్ఫుల్ ఉంది అని చెప్పి వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా దీన్ని విస్తరింపజేయాలి. మనం ఒక తెలంగాణ చేసిన ఇది ఈ ఉద్యమంలో ఈ సర్పంచులకే పరిమితం చేస్తలేరు. రాజ్యాధికారంలో వాటా పార్లమెంటులో బీసీపీని పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టినలాగా ఈ ఉద్యమం ఆగదని చెప్పి రాజ్యాంగాన్ని సవరించాలి. ఎవరి కోసం సవరిస్తారు? మన 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఒక్కసారి కూడా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించారా? ఈ వ్యవస్థలన్నీ చాలా మంది పెద్దలు పాజిటివ్ గానే తీసుకుందాం. మన కేసు ఎప్పుడు అయినా హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, స్టే ఇస్తుంది అని అంటారు. నేను అన్నా సరే జీవో తీస్తే కొట్టేస్తుంది కరెక్ట్, కానీ దీన్ని ఎట్లా ఏంటి ఉపయోగపడుతుంది? మన అవమానం పౌరుషానికి దారితీస్తుంది, కొట్లాటకు దారితీస్తుంది, ఉద్యమం ఉవ్వెత్తున ఇచ్చి పడుతుంది. అప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు, పార్లమెంటులు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మన కాలాకానికి దిగి రావాలి. అందుకోసమే